అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ సాధారణ సమావేశం ప్రారంభమైంది. మున్సిపల్ చైర్మన్ పొరల్ల శిల్ప అధ్యక్షతన పురపాలక సంఘం కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ భవనంలో మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. రాయదుర్గం పురపాలక సంఘం పరిధిలో 32 మంది కౌన్సిలర్లు ఉండగా సమావేశానికి 2 వైస్ చైర్మన్లతో పాటు 16 మంది కౌన్సిలర్లు గైర్హాజరు అయ్యారన్నారు. అయితే మున్సిపల్ చైర్మన్పై అసంతృప్తితో రగిలిపోతున్న కౌన్సిలర్లు ఏకపక్ష నిర్ణయాలపై మండిపడుతున్నారు. రాయదుర్గం పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కౌన్సిలర్లతో చర్చించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు వలీ బాషా, మున్సిపల్ 5వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్. నేను అందరూ కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నారు. అధికారులు మరియు చైర్పర్సన్ మీద ప్రతిసారి కౌన్సిలర్ మీటింగ్ వెళ్ళి సమస్యలు చెప్పి రావడం జరుగుతుంది. వాటి మీద స్పందన కరువు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే కౌన్సిలర్ మీటింగు జరగదు మరియు అవిశ్వాస తీర్మానం పెట్టే కూడా వెనుకాడము. పేరు అజయ్ కుమార్, 12వ వార్డు. 4 ఏళ్లలో ఇంతవరకు ఎప్పుడు కానీ కౌన్సిల్ ముందు షాడో మీటింగ్ పెట్టిందే లేదు. ఏ కౌన్సిలర్లను సంప్రదించకుండా కొన్ని వార్డుల్లో మాత్రం ప్రత్యేకంగా 4 ఏళ్లలో వర్కులు జరుగుతున్నాయనేది ఒక అసంతృప్తి. షాడో మీటింగ్ ముందు ఎవరిని కన్సల్ట్ చేయట్లేదు. ఇదే విషయము ఇంతకుముందు చాలామంది కౌన్సిలర్లు అడిగారు మున్సిపాలిటీలో, ఎందుకు మాకు లిస్ట్ ఇవ్వట్లేదు అని. బుక్ ఇస్తామన్నారు, ఇంతవరకు అతనికి బుక్ ఇచ్చింది కూడా లేదు. అది ప్రశ్నించిన వ్యక్తికి 4 సంవత్సరాలకు గాను ఎంతమంది కౌన్సిలర్లు రెగ్యులర్గా ఆబ్సెంట్ అవుతున్నారు, ఎందుకు అవుతున్నారు అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఈరోజు కూడా జరిగినట్టు కౌన్సిల్ మీటింగ్లో సుమారుగా 50% లేకపోయినా చైర్పర్సన్ గారితో కలుపుకొని కోరం ఉందని చెప్పి స్టార్ట్ చేయడము, దీనికి డైరెక్ట్గా నిదర్శనం. ఇలాగే కొనసాగితే ముందుకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది కౌన్సిలింగ్ అనేది. అలా ఆలోచించుకోవాలి అధికారులు కానీ చైర్పర్సన్కి సంబంధించిన వాళ్ళు కానీ. నా పేరు వలీ బాషా, మున్సిపల్ 5వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్.